శుభ్రపరచుకుంటామో ఆత్మీయ జీవితాలను కూడా అలా శుభ్రపరచుకోవాలి ప్రతి వారం. ఎందుకనంటే ఆదికాండం 8:21 రాయబడి ఉంది ఏంటంట, నరుని హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డ. మనం పుట్టుకతోటే చెడ్డవాళ్ళం. మనం అనుకుంటాం మేము మంచివాళ్ళం అంటే అని మనం అనుకుంటాం. కాదు, దేవుడు చెప్తున్నాడు మనం చెడ్డవాళ్ళం. ఎంత చెడ్డవాళ్ళం అంటే, మనకి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాంగా తెలుగుకు ఒక టీచర్ ఉంటాడు, ఇంగ్లీష్కి ఒక టీచర్ ఉంటాడు, లెక్కలు చెప్పడానికి ఒక టీచర్ ఉంటాడు, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ ఉంటాడు. అయినా కూడా వాడికి అంత చదువు తొందరగా రాదు. అదే పెన్సిల్ దొంగతనం చేయమంటే దానికి టీచర్ ఉండడు, పుట్టినే వచ్చేస్తుంది. అబద్ధం ఆడడానికి టీచర్ ఉండడు, పుట్టినే వస్తుంది. ఎందుకనంటే బాల్యం నుండే చెడ్డవాళ్ళం మనం. కాబట్టి మనం చెడ్డవాళ్ళం కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం శుభ్రం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ప్రభు బల్ల యేసు ప్రభువారు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. మనం నిత్య జీవానికి పిలువబడ్డాం, ఇక్కడ ఉండడానికి కాదు. ఒక దినాన ప్రభుతో ఉండడానికి మనం పిలువబడ్డాం. అక్కడ ఉండాలి అంటే ప్రభు బలలో పాలుండాలి. ప్రభు బలలో పాలుండాలంటే యోగ్యులంగా మార్చబడాలి. ఎట్లా యోగ్యులంగా చేయబడతామంటే యేసు ప్రభువారి రక్తము మన ప్రతి పాపములను వల్ల కడిగి పవిత్రపరచాలి. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కాదు. కాబట్టి కొన్ని విషయాలు ఇలాగ చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఆ వాక్యమును మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని సరిగా అర్థం చేసుకున్న వారమై ప్రభు దగ్గర క్షమాపణ పొందుతూ మన మధ్యలో ఉన్న ప్రభు బలలో మనం పోవాలనే వారంగా ఉంటాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. ఏలియాను గురించి మనం చూస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి. ఇలాగ పొడిగించుకుంటూ పోవడం ఏమో ఎప్పుడు ఏలియానండి అని అంటామేమో. సరిగా ఆరంభించాం కదా, కొన్ని దినాలు పూర్తిగా మధ్యలో కాకుండా పూర్తిగా ఏలియాను గురించి పూర్తిగా చూద్దాం కానీ అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మెల్లనైన స్వరము అనేది గత వారంలో 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. అది ఇప్పుడు 19వ వచనాన్ని మనం చదువుతాం. 19వ వచనం అందరం కలిసి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12వ అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుండు, 12వ అరక తాను తోలుచుండు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. చాలు. దేవుడు మన యొక్క వినికిడిలో ఈ వాక్య భాగం ఆశీర్వదించిన గాక. ఏలియా 17వ అధ్యాయం ఆరంభం నుంచి ఏలియాని గురించి చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 5-6 నెలలు అయి ఉండొచ్చు ఏలియాని గురించి. ఇప్పుడు ఏలియాని గురించి మనం చూస్తూ ఉంటే పోయిన వారంలో దేవుడు మెల్లనైన మధురమైన స్వరాన్ని వినిపించాడు ఏలియాతో. ఆ తర్వాత ఇక్కడ మనం 19వ వచనానికి మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఏలియాకి అక్కడ ఒక మనుషుడు కనపడుతూ ఉన్నాడు, ఒక ఆయన కనపడ్డాడు. ఇప్పుడు దాకా ఏలియా కనపడుతూ వచ్చాడులే కానీ ఇప్పుడు ఇంకొక ఆయన కనపడ్డాడు. ఎవరు ఆయన అని అంటే ఆయన పేరు ఎలీషా. ఇప్పుడు ఏలియా అయిపోవస్తూ ఉంది, ఇప్పుడు ఎలీషా కనపడుతూ ఉన్నాడు. ఎందుకు ఎలీషా కనపడ్డాడు? ఏలియానే ఉంటే బాగుండేది కదా, ఏలియా తోటే మరి జరిగి ఉంటే చక్కగా ఉండేది కదా అని అంటే, ఏలియా ఏం చేశాడు అని అంటే ఏమన్నాడు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నేను రోషంగా నేను ఒక్కడే ఉన్నాను, నేనే అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వే కాదు నాయనా, నాకు బయలుకు మోకాళ్ళు ఉండకుండా నా విషయమే శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి చాలా మంది ఉన్నారు పో అన్నాడు. అందుకని నువ్వు ఒక్కడే అని అనుకుంటున్నావు కదా అని చెప్పి ఇప్పుడు ఎలీషాని తీసుకొచ్చాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తాము, అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను లేకపోతే ఏం లేదులే, నేనేలే అనుకుంటాం. అలా అనుకుంటే వెంటనే దేవుడు ఎలీషాని తీసుకొస్తాడు.
ఎలీషా కనబడతాడు. ఇక్కడ కూడా మనం అదే చూస్తాము. ఏలియా అనుకున్నాడు, ఇప్పుడు ఎలీషాని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా కనపడగానే ఇప్పుడు ఏలియాకి ఏం రావాలి చెప్పండి? ఏలియాకి ఏం రావాలి? విపరీతమైన కోపం రావాలి. మనకైతే అట్టే వస్తుంది, మనకైతే అదే కోపం వస్తుంది. నేను కాకపోతే ఇంకొకరి చేత చేయిస్తావా, నేను కాకపోతే ఇంకొకరు కనబడుతున్నారే అని అంటే ఎక్కడ లేని కోపం మనకి, పట్టరాని కోపం. ఒకసారంట ఫుట్బాల్ ఆటగాడంట, మన దేశంలో పెద్దగా ఆడరు కానీ వేరే వేరే దేశాల్లో ఎక్కువ ఫుట్బాల్ ఆడతారు. ఆ ఫుట్బాల్ ఆటగాడు బాగా ఆడతాడంట. బాగా ఆడతాడంటే అతనికి పెద్ద విగ్రహం చేయించారంట. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఆటగాడే కానీ అతనికి రాల పేరు. నా విగ్రహానికి పోయి అతని విగ్రహం పెట్టారని చెప్పి రాత్రికి పోయి ఆ పాదాల దగ్గర అదంతా చెక్కడం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు. కోపం, అసూయ. అయితే అది కొంచెం బలహీనపడి ఆ విగ్రహం అతని మీద పడి చచ్చిపోయాడంట. కాబట్టి ఏలియా జీవితంలో ఇప్పుడు దాకా ఏలియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడేమో ఎలీషా కనపడగానే ఒక రకంగా అసూయ రావాలి ఏలియాకి, కానీ అసూయ వచ్చినట్టుగా అసూయ పడినట్టుగా ఎక్కడ కూడా మనం ఈ భాగంలో మనం చూడాలి. సరే, ఇప్పుడు ఎవరు కనపడ్డారు అని అంటే ఎలీషా కనబడెను అనే మాట మనం చూస్తాం. ఎవరు కనపడ్డారంట? ఎలీషా కనబడెను. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయంలో అక్కడ ఒక ఆయన ఉన్నారు. 2వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండము 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది. ఏంటి అని అంటే నువ్వు దేవునికి భయపడేవాడుగా కనబడుతున్నావు. ఓ అబ్రహాము, నువ్వు ఎట్లా కనబడుతున్నావు అని అంటే దేవునికి భయపడేటువంటి మనుష్యుడవు. కాబట్టి దేవునికి భయపడే వ్యక్తిగా కనబడుతున్నటువంటి మనుష్యుడు అబ్రహాము. ఈనాడు ఎలీషా కనపడ్డాడు. అయితే ఇప్పుడు అబ్రహాం కనబడుతున్నాడు దేవుని దృష్టిలో. ఎట్లా కనబడుతున్నాడు? దేవునికి భయపడేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈనాడు ప్రభు బిడ్డలంగా మనం ఎట్లా కనబడుతున్నాం? దేవుని దగ్గర మనం ఎలా కనబడుతున్నాము? మనం ఎలాగో కనపడేటువంటి వ్యక్తులుగా ఉన్నాము. అబ్రహాము ఎందుకు దేవునికి భయపడేవాడుగా కనబడుతున్నాడు అని అంటే 26వ అధ్యాయం, ఆదికాండ 26వ అధ్యాయము 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియములను గైకొనునని. కాబట్టి అబ్రహాము ఎందుకు దేవునికి భయపడేవాడు అని అంటే అతను నా మాట వింటాడు. నా మాట వినడమే కాదు, నా కట్టడలను, నా నియమాలను అతను ఏం చేస్తాడు? గైకొంటాడు. అందుకని నా ఎదుట అతను కనబడుతున్నాడు, నా ఎదుట భయపడినవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి అబ్రహాం గురించి నేను ఎరుగుదును 18వ అధ్యాయాలు అంటాడు 19వ వచనం. తన పిల్లలకు నా కట్టడల గురించి నేర్పిస్తాడని నాకు తెలుసు, అబ్రహాం గురించి నేను ఎరుగుదును అని దేవుడే అన్నాడు. కాబట్టి అబ్రహాం ఎలా కనబడుతున్నాడు అని అంటే దేవునికి భయపడువాడుగా కనబడుతూ ఉన్నాడు అని. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, లేదు 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10:22. కావున వారు ఇక్కడికి ఇంకో మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, ఆ యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. వాళ్ళన్నారు, అయ్యా సకల మర్యాదలు చొప్పున మాకు రాజును చూపెట్టు అంటే ఆయన వంతులేసి చీటీలు వేస్తే అది బెన్యామీను గోత్రం మీదకి వచ్చింది. ఇప్పుడు సౌలు మీదకి పడ్డది. ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు అని అంటే కనపడకుండా, వాళ్ళు అనుకున్నారు కనపడట్లా, ఎంత ఎదిగినా కనపడకపోయేసరికి వాళ్ళు అన్నారు ఇంకొక మనుషుడు ఎవరు తెప్పిద్దామా రాజుగా ఉండడానికి, ఈ మనుషుడు ఎవరు కనపడట్లేదు అని అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? లేదు, అతడు ఎక్కడున్నాడట? సామాన్లో దాగి ఉన్నాడు. కనపడకుండా దాగుకుంటున్నాడు. కనపడకుండా ఉండాలన్నది తన ఉద్దేశం. ఎందుకు కనపడకుండా ఉండాలి అనే ఎందుకు అలాంటి సౌలు అలా చేశాడు అని అంటే
సరే ఎందుకు చేశాడు ఏమో కానీ తన యొక్క మనస్తత్వం ఎట్లాంటిది అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం, 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు అక్కడు దహనబలును బలును అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలుడు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలకు అర్పించుకుని మాట వినడం శ్రేష్టం. ఆజ్ఞను గైకోవడం శ్రేష్టం, మాట వినడం శ్రేష్టం. అబ్రహాము మాట వినేవాడు, ఆజ్ఞను గైకొనేవాడు. అందుకనే నీవు దేవునికి భయపడేవాడుగా నాకు కనబడుతుంది అని అన్నాడు. అయితే సౌలు ఎట్లాంటి వాడు? సామాన్లో దాక్కునేవాడు కనుక ఆజ్ఞను మరిచేవాడు, ఆజ్ఞను గైకొనేవాడు కాదు, దేవుని మాట వినేవాడు కాదు. అందుకనే సామాన్లో దాక్కున్నటువంటి మనిషి. అటు ప్రభుబిడలంగా మన జీవితాల్లో మనము దేవుని ఎదుట ఎలాగో కనబడుతున్నాము, ఆయన ఎదుట ఎలా కనబడుతున్నాము? సౌలు వలె సామాన్లో దాక్కున్న వ్యక్తిగా కనబడుతున్నామా, లేక ప్రభు ఎదుట అబ్రహాము వలె నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు ఈ దినం కనబడుతుంది అన్నట్లుగా దేవునికి భయపడే వ్యక్తులుగా కనబడుతున్నాము? సౌలు ఏమనుకున్నాడు? దేవునికి ఎవరికి కనపడలే అని చెప్పి సామాన్లో దాక్కున్నాడు కదా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా? నేను ఆకాశం ఎందుట ఉన్నవాడును కానా? నాకు కనబడకుండా రహస్యముగా దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన కనపడకుండా దాక్కోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? సౌలు సామాన్లు దాక్కుంటే ఎవరికి కనపడలే అనుకున్నాడు. ఈ సమయం తప్పించుకుంటే ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఇక పారిపోతే ఏం కాదులే అనుకున్నాడు. అయితే ఆయనకు కనబడకుండా ఎవరు కూడా దాగలేము. ఇప్పుడు ఎలీషా కనబడుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడో ఏమో కానీ షాపాతు కుమారుడైన ఎలీషా అతనికి కనబడెను. నాడు ప్రభు దృష్టిలో మనం కూడా కనబడాలి. అయితే ఎలా కనబడుతున్నాం? మనం కూడా కనబడుతున్నాం. ఆరాధించిన నిన్ను నన్ను ప్రభు చూశాడు. మౌనంగా హృదయంలో ప్రభుని స్తుతించినా కూడా మనల్ని దేవుడు చూశాడు. ఆయన మందిరంలో ఉన్న మనల్ని అందరూ ఆయన కనుదృష్టి ఉంది. అయితే ఆయన ఎదుటి మనం ఎలా కనబడుతున్నాం? సౌలు వలె సామాన్లో దాగిన వ్యక్తిలాగానా, లేక అబ్రహాము వలె దేవుని ఆజ్ఞలు గైకొంటూ ఆయన ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తిగానా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 3వ వచనం, 19:3. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభాలను తీసివేసి దేవుని యొద్ద విచారం చేయుటకు నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. కాబట్టి నువ్వు మనసు నిలుపుకున్నావు, నీ దేవునితో మనసు నిలుపుకున్నావు. నీ యందు ఎట్లాంటి క్రియలు కనబడుతున్నాయి అని అంటే మంచి క్రియలు కనబడుతూ ఉన్నాయి. అటు ప్రభుబిడలంగా ఆయన కూడా మనల్ని చూస్తే మన ఎదుట ఏం కనపడాలా? మంచి క్రియలు కనపడాలి. అందుకనే తీతుకు రాసిన పత్రిక 2:12, 2వ అధ్యాయం 14వ వచనం, సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చదవండి అన్నమాట. తీతుకు రాసిన పత్రిక చదవండి. విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా తను తాను మన కొరకు సత్క్రియలు చేసేవారంగా, కాబట్టి మంచి కార్యములు చేసేవారంగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు తను తాను బలిగా అర్పగించుకున్నాడు. ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే నీ యందు నాకు ఏం కనపడుతున్నాయి? మంచి క్రియలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుబిడలంగా ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఆయన కనబడుతాం. దాగ ఆయన ఎందు నా ఎదుట రహస్య స్థలం దాగగలిగిన వాడు ఎవడు అని అంటే ఎవడంటే ఎవడు లేడు. ఎవరు దాగలేము, తప్పించుకోలేము. అయితే ఆయన మనల్ని చూసినప్పుడు ఎట్లా కనపడాలి అంటే మన యందు మంచి క్రియలు కనపడాలి. వారంట మందిరంలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో
వారు విచారణ చేశారు. రండి, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 60 ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 62వ వచనం. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మము నుండి ప్రత్యేకింపబడి కాబట్టి తమ తమ పేర్లు వెతికారు. తమ తమ పేర్లు వెతికితే అవి ఏం చేయలేదంట, వారికి కనబడకపోయినందున. కనబడట్లా పేర్లు వెతికితే. మంచి క్రియలను ఎందుకు కనబడుతున్నాయని ప్రభు అంటుంటే, వారేమో వీరి వంశం చొప్పున రాజులే యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆ వంశంలో ఆ క్రమం చొప్పున మన పేర్లు చూస్తే వారి పేర్లు, ఇశ్రాయేలు పేర్లు వారి క్రమం చొప్పున వెతికారంట. వెతికినప్పుడు కనబడకపోయినందు. కనబడట్లా, పేర్లు కనబడట్లా. అందుకని దేవుడు అన్నాడు దానియేలు గ్రంథంలో మాట. చదవండి ఆ మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును కాదు. దానియేలు గ్రంథము నిన్ను తోచుగా 26, క్షమించండి, దానియేలు గ్రంథం 5:26. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా. కనపడ్డావు, నువ్వు కూడా కనపడ్డావు. అది ఎట్లా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. కనబడకుండా సమాల్లో దాగిన వ్యక్తులు అవ్వాలి. కాబట్టి ప్రాబిడలంగా ఎక్కువగా కనపడుతున్నామో తక్కువగా కనపడుతున్నామో అది మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. సత్క్రియలు ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలుగా మన దేవుడు మనం చేసుకున్నాడు. అందుకొరకు తను తానే అప్పగించుకున్నాడు. అయితే ప్రభు ఎదుట మనకు కనబడాలి. అయితే ఎలా కనబడాలి? తక్కువగా కనబడుతున్నావేమో, కాబట్టి వెతికినప్పుడు పేర్లు కనబడట్లేదేమో. ఈనాడు ఎలీషా కనబడుతూ ఉన్నాడు, ఏలియాకి ఎలీషా కనబడుతున్నాడు, దేవునికి ఎలీషా కనబడుతున్నాడు. అయితే ఈనాడు మనం కూడా కనబడుతున్నాం కనిగిరిలో ఎంతో మంది ప్రజల్లో. అది ఎలా కనబడుతున్నాం? అబ్రహాం వలె కనబడుతున్నామా, లేక సామాన్లో దాగిన వ్యక్తి వలె కనబడుతున్నాం? తక్కిట్లో పెడితే తక్కువగా కనబడుతున్నామా? కాబట్టి మన యందు మంచి క్రియలు కనబడుతున్నాయా లేవా? ఇవన్నీ కూడా మనం ఆత్మీయ జీవితంలో పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఒక రోజు వస్తుంది ఇక ఏం కాదులేండి, ఏదో అట్లా నడిచిపోతుందిలేండి అని అనుకుంటే ఒక దినం వస్తుంది. ఆ దినాన్ని ఏం జరుగుతుందో తెలుసా? రండి, పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయము చదవండి. సొలొమోను గురించి మొదటి వచనం. పరమగీతాల గ్రంథం 3:1వ వచనం. నేను నా ప్రాణపీడ వెతికినను అతడు కనబడకయుండెను. చాలు, ఎంత వెతికిందో ఆమె, తర్వాత కనపడలేదంట. ఆయన ఉన్నప్పుడేమో ఏమేమి వెతికింది కాదు, ఆయన తలుపు దగ్గరకు వచ్చి తడుతుంటే తీసింది కాదు. ఒక దినం వచ్చింది, ఆ దినాన ఎతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పోయి ఎంత వెతికినా కూడా ఆయన కనపడట్లా. ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, పో అంటాడు. అయ్యా తలుపుది అన్నారంట 5గురు. తలుపుది అని అంటే, మిమ్మల్ని నేను ఎప్పుడు ఎరిగింది లేదు, మీరు ఎవరు నాకు తెలియదు, పోండి అని తలుపులు వేయబడ్డాయి. ఎవరికి చెప్పండి? ఎవరి గురించి? బుద్ధి లేని 5గురు తండ్రి. అప్పుడు ప్రభు బిడ్డలంగా ఒక దినాన మనం ఎతికినా కూడా ప్రభు కనపడ్డు. సమయం ఉండగానే మనము మన యందు మంచి క్రియలు కనపడాలి, ఆయన ఎదుట మనము కనబడే వ్యక్తులంగా మనం ఉండాలి అనేది మొదటి తలంపులో మనం చూస్తాం. కాబట్టి ఎలీషా కనబడెను అనేది మొదటిగా మనం చూస్తాం. ఇలాంటి మనం కూడా ఎలాగ కనబడుతున్నాము అనేది మన ఆత్మీయ జీవితంలో పరీక్షించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. సరే, రెండో విషయానికి వెళ్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏలి అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుండెను. చాలండి. ఇప్పుడు ఎలీషా కనపడ్డాడు,
కనబడి ఎట్లా కనబడ్డాడు అని అంటే ఏం చేస్తున్నాడంట? దుక్కి దున్నుచుండెను. కాబట్టి ఎవరైనా అంటే పెద్ద భూస్వామి ఈయన, సామాన్యుడు కాదు. ఒక అరకు అంటే 2 ఎడ్లతోటి, ఆ పాతకాలం వాళ్ళకి, పాతకాలం అయితే బాగుండేది, వాళ్ళకి తెలుసుంటుంది. ఒక అరకుతోటి ఎంత సేద్యం చేయొచ్చండి? ఎంత సేద్యం చేయొచ్చు? దాదాపు 10-12 ఎకరాలు, 10 ఎకరాలు అనుకోండి. 10 ఎకరాల భూమి ఉంటే ఒక 2 ఎడ్లు సరిపోతాయి అంట ఇంచుమించు. ఈయనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎన్ని ఎడ్లు ఉన్నాయి? 12 జతలు, 12 అరకులు, 12 అరకు దున్నుతున్నాడు ఈయన. ఎంత పెద్ద భూస్వామో చూడండి, ఎంత డబ్బున్నోడో చూడండి. అది ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈయన తాను దున్నుచుండెను అనే మాట. తాను ఏం చేస్తున్నాడు? తాను పని చేస్తున్నటువంటి మనుష్యుడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. 11:28 చదవండి. 11వ అధ్యాయం 28వ వచనం. అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని. ఇతడు పని యందు ఎట్లాంటి వాడు? శ్రద్ధ గలవాడు. 12వ అరకు తాను దున్నుచుండెను. ఎలీషా ఏం చేస్తున్నాడు? పని చేస్తూ ఉన్నాడు. ఆవిడ చక్కగా కనబడుతూ ఉన్నాడు, చూస్తే కనబడుతూ ఉన్నాడు. అది రెండవదిగా ఏం చేస్తున్నాడు అంటే దుక్కు దున్నుచుండెను, పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యెరోబాము అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇతడు పని యందు ఎలాంటి వాడట? శ్రద్ధ గలవాడు. పని యందు శ్రద్ధ గలవాడు. ప్రభు అన్నాడు యోహాను సువార్తలో. దేవుడు ఏమన్నాడు చెప్పండి, రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. దేవుడు అంటున్నాడు, నేను ఘనపరిచింది నీ భూమి మీద. దేవుడు అన్నాడు, తండ్రి నీవు నన్ను పని అప్పగించి పంపించావు భూమి మీదకి, దాన్ని ఎడ చేశాను? నేను సంపూర్ణంగా చేశాను. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఇతడు పని యందు ఎట్లాంటి వాడు అని అంటే శ్రద్ధ గలవాడు. దేవుడు కూడా ఆయనకి ఇచ్చిన పనిని ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు తనకు పని అప్పగించి భూలోకాన్ని పంపిస్తే దాన్ని అరాకొర చేయలేదు. ఎడ చేశాడంట? సంపూర్ణంగా. దేవా నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను. ప్రసంగి 9:10 అక్కడ ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయి. నీ చేతికి వచ్చిన ఏ పని, దేవుడు నీకు ఇచ్చిన ఏ పని అయినా నీ పనులు నువ్వు చేసుకుంటావు, అది మంచిదే. పొద్దున మన పనులు మనం చేసుకుందాం, మంచిదే. కానీ అందరూ తమ సొంత కార్యములే కాదు, యేసుక్రీస్తు కార్యం కూడా చూడాలి. ఫిలిప్పీ 2:26-21. కాబట్టి అయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఎట్లా చేయాలట? శక్తి వంచన లేకుండా, శక్తి వంచన చేసుకోకుండా. ప్రభు మనకు ఒక పని ఇచ్చాడు, ఒక భారం ఇచ్చాడు, ఒక పద్ధతిని ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు, ఒక నమూనాని ఇచ్చాడు. ఈ పనిలో ఎలా చేయాలి మనం అంటే శక్తి వంచన లేకుండా. కాబట్టి వంచన చేసుకోకుండా చేయవలసిన వారు. ఇతడు ఆ పని యందు ఎట్లాంటి వాడట? శ్రద్ధ గలవాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 29 మొదటి వచనం. సరే, చివరి అందులో ఈ వచనంలో చివరి మాట, కట్టబోవు ఈ ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ఎందుకు శక్తి వంచన లేకుండా చేయాలి అని అంటే కట్టబోయే ఈ మందిరము, కట్టబోయే ఈ పని ఇది ఎవరికి? మనుషుడికి కాదు. ఎవరికట? దేవుడికే కనుక ఈ పని బహు గొప్పది. అందుకని ఈ పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వారంగా ఉన్నారు. కాబట్టి ఎలీషా ఏం చేస్తున్నాడు? దుక్కు దున్నుచుండెను, పని చేస్తూ ఉన్నాడు. సోమరుడు కాదు, పని కలిగిన వాడు. కాబట్టి పని ఎంతో శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలా. మనకి ఇచ్చిన పని, దేవుడు మన చేతికి అప్పగించిన పని, దాన్ని ఎట్లా చేయాలా? శక్తి వంచన లేకుండా చేయవలసిన వారు. ఎందుకు వంచన లేకుండా చేయాలి అని అంటే
కట్టబోవు ఈ ఆలయం ఎట్లాంటిదట? బహు గొప్పది. సృష్టికర్త అయిన దేవుడు మనతో ముచ్చటించేటువంటి ఆ స్థలం ఇది. సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలం ఇది. మనల్ని దర్శించే స్థలం ఇది. మనల్ని అంగీకరించే స్థలం ఇది. ఇది బహు గొప్పది కనుక శక్తి వంచన లేకుండా ఈ పని మనం చేయవలసిన వారంగా. ఇంకో మాట కూడా మనం గమనిస్తాం రండి. ఇదే మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 8వ వచనం. 26:8 చదవండి. వీరి కుమారులు వీరి సహోదరులను 62 వారు తమ పని చేయటంలో మంచి గట్టివారు. పని చేయడంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? గట్టి వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో చేసే పనుల గురించి కాదండి. ఈ పని గొప్పది, దేవుని పని, దేవుని పరిచర్య. అయితే ఈ పనిలో శ్రద్ధ కలిగిన వారు, ఈ పని చేయడంలో మంచి గట్టివారుగా కనబడుతూ ఉన్నారు. ఎలీషా ఎలా కనబడుతున్నాడు అంటే, కనబడడం అనేది మొదటి తలంపులో చూసాము. మనం ఎలా కనబడుతున్నాము? దాగిన వారంలా కనబడుతున్నామా? ధైర్యంగా అబ్రహాము వలె నియమాలను ఆజ్ఞలను గైకునే వారంగా కనబడుతున్నామా? రెండవది, దుక్కు దున్నుచుండెను, పని చేస్తూ ఉన్నాడు, తాను పనివంతుడిగా కనబడుతున్నాడు. ఈ పనికి వారు మంచి గట్టివారంట, ఈ పని విషయంలో శ్రద్ధ కలిగిన వారంట. ఈ పని బహు గొప్పది, మిక్కిలి గొప్పది. ఆ పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకనే మనం చూస్తే మంచి గట్టివారు. దేవుడు ఉపమానం చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఆయన ఒక ఉపమానం చెబుతూ 25:15 25వ అధ్యాయం 15 వచ్చిందా? 15 వచ్చారు, చదవండి. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి, వెంటనే దేశ ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, నీ శక్తి నీ సామర్థ్యం చొప్పున నీకు ఇచ్చి, నా శక్తి నా సామర్థ్యం చొప్పున నాకు ఇచ్చాడు ఆయన. కాబట్టి వారి వారి సామర్థ్యం చొప్పున పని అప్పగించాడు. దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో మనకు పని అప్పగించాడు. ఎందుకనంటే వారు మంచి గట్టివారని చెప్పి, ఈ పని చాలా గొప్పది అని చెప్పి, ఆ పని యందు వాళ్ళు శ్రద్ధ కలిగిన వారని చెప్పి, యెరోబోము వలె మిగిలిన వారి వల్లే చదువుకున్న రిఫరెన్స్ బట్టి వారు శక్తి లోపం లేకుండా చేస్తారని నమ్మి ఆయన ఎవని సామర్థ్యం చొప్పున వారికి పని అప్పగించాడు. ఎవరి సామర్థ్యం చొప్పున ఆయన. ఇంకో మాట చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చాలు. ఈ పని ఎందుకు ఇచ్చాడు? ఎవరి సామర్థ్యం చొప్పున ఎందుకు ఇచ్చాడంట? ఆయనను అందరి ప్రయోజనము కొరకు ఎందుకు ఇచ్చాడు? ఈ యొక్క తలాంతు అని అనగా అందరి ప్రయోజనం కొరకు, స్వప్రయోజనం కొరకు కాదు. కాబట్టి చేయబడే ఈ పని కానీ పరిచర్య కానీ స్వప్రయోజనం కొరకు కాదు. ఇది అందరి ప్రయోజనం కొరకు, కాబట్టి ప్రోబిడలంగా దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చాడు కొన్ని తలాంతులు. కొంతమంది వచ్చారు లింగ సముద్రం, ఇక మీరందరూ చూడలేదు. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఉండే ఊరు, ఇక్కడ ఉన్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు. కాబట్టి ఈ పరిచర్య, ఈ పని అక్కడ చేస్తే ఇంకెంత బాగుండేదో, ఎంత పరిచర్య ఉందో. స్వప్రయోజనం కొరకు కాదు ఇది అందరి ప్రయోజనం కొరకు చేయబడింది. ఎందుకంటే ఈ పని గొప్పది. ఈ పని విషయమై శక్తివంచనం లేకుండా చేయాలి. దేవుడు అన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేశాను, అందులో కొరత లేదు. కాబట్టి ఇది అందరి ప్రయోజనం కొరకు చేయబడ్డది. ఈ పని గొప్పది. కొంతమంది అనుకుంటారు, ఎవరు చేయమన్నారు ఇవన్నీ, ఎందుకు చేశారు ఇవన్నీ అని అంటారు. అయ్యో వాళ్ళ కోసం చేసుకున్నారు లేదు, నా కోసం అయితే మా ఊర్లో ఎప్పుడో చేసుకునేవాడిని. ఇందులో భాగం అక్కడ చేసినా ఎంతో ఉన్నతంగా ఉండేది మందిరం. కాబట్టి ఇది అందరి ప్రయోజనం కొరకే చేయబడిన పని అని వాడు ప్రోబిడలంగా పని చేయించుండెను ఎలీషా. ఈనాడు మనం పనులు ఎలా ఉన్నాయి, ఎలాగ పని చేస్తూ ఉన్నాం ప్రభు పని. మనం గట్టివారమని నమ్మి ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి నమ్మి ప్రభు మనకి ఇస్తే శక్తి వంచన లేకుండా చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ పని మీకు బహు గొప్పది.
కాబట్టి ఇక్కడ మనం చూస్తాము వారి వారి సామర్థ్యం చొప్పున ఆయన ఏం చేశాడు, వారికి పని అప్పగించాడు. దేవుడు నీకు ఇచ్చిన పని, నీ తలాంతు, నీ సామర్థ్యం ఎలాగో వినియోగిస్తూ ఉన్నాం. ఇది అందరి ప్రయోజనం కొరకు ఇవ్వబడింది కదా, ఎలాగో మనం పనిచేసే వారంగా ఉన్నాము. ఒక మాట అన్నాడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. రండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించు. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది ఈ పని? నీ ఆధీనంలోనే ఉంది, నా ఆధీనంలోనే ఉంది ఈ పని. అందుకని దేవుడు అన్నాడు లెమ్ము. 5వ అధ్యాయం 14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. నిద్రించుచున్న నీవు లెమ్ము అని అంటాడు. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం. కాబట్టి క్రీస్తు నీ మీద, క్షమించండి, యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నాడు. లెమ్ము. వాడు ప్రావిడలంగా లేకుండా ఇంకా అలాగే ఉన్నామేమో. మంచి గట్టి వారమని దేవుడు మనల్ని ప్రేమించి సంఘం ఇచ్చి సహవాసం ఇచ్చాడు. అయితే మన పని విషయంలో ఎలాంటి వారంగా ఉన్నాం. కాబట్టి శ్రద్ధ కలిగిన పరివారంగా మన దేవుని యొక్క కనబడవలసిన వారు మన పనులు మనం చేసుకోవాలి. అదే సమయంలో కట్టబోవు ఈ మందిరము మనుషులకు కాదు, ఇది దేవునికే కనుక ఆ పని విషయమై శక్తి వంచన లేని వారంగా మనం ఉండాలి. కాబట్టి పని విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం. ఒక మాట అన్నాడు దేవుడు, చదవండి ఆ మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం. దేవుడు చెప్పాడు ఆ మాట. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. చదువు 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవని, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. రాత్రి వస్తూ ఉంది, ఇక రాలేదని అనుకుంటామేమో. వస్తుంది రాత్రి, ఒక దినాన రాబోతుంది. పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయమా. ఆమె ఎంత ఎదిగినా కూడా దొరకలేదంట, కనబడలేదంట. కాబట్టి రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు. అప్పుడు చేయాలనుకుంటే ఏం కుదరదు, అప్పుడు చేయలేము, అవకాశం ఉండదు. వెతికినా కూడా దేవుడు కనపడ్డు, దొరకడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా దేవుడు మనల్ని బలపరిచినప్పుడు, మనల్ని ప్రేమించి మన ఆయుష్ని దేవుడు పొడిగించినప్పుడు రాత్రి వస్తూ ఉంది, అప్పుడు ఎవడు కూడా చేయలేడు, చేద్దామన్నా కూడా కుదరదు. కాబట్టి ప్రభుబిడ్డలంగా ఈ పని విషయంలో నువ్వు నేను ఎలాంటి శ్రద్ధ కలిగిన వ్యక్తులంగా కనబడుతున్నామో మనము ఆత్మీయంగా మనం పరీక్షించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాము అని. సరే, మరొక మాటకు వెళ్దాం. సమయము ఉండదు, కానీ ఇంకా పైనంత సిద్ధం చేయాలి కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాం. రండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం చదవండి, చదవండి. ఏలి ఆశ్చర్య నుండి పోయిన తర్వాత షాబాదు కుమారుడైన కనబడెను. అతడు తన ముందరనున్న 12 వారకలు దుక్కి దున్నుచు 12 వారక తాను తోలుచుండెను. ఏలి అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. ఇప్పుడు ఎలీషా వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. క్షమించండి, 2 పేర్లు ఒకేలా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ఏలియా వెళ్ళాడు, ఎలీషా ఏమో పని చేస్తూ ఉన్నాడు, చక్కగా కనబడుతున్నాడు. ఒకటి, రెండవది పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు, శక్తి వంచన లేకుండా చేసే వ్యక్తి. మూడవదిగా ఈ ఏలియా వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? తన దుప్పటి తీసి అతని మీద వేసినట్లుగా ఈ భాగంలో మూడవదిగా మనం చూస్తాం. ఎలీషా మీద దుప్పటి వేయబడ్డది. ఎలీషాని దేవుడు కోరుకున్నాడు, ఎలీషాని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకని దుప్పటి తీసుకెళ్ళిపోయి ఎలీషా మీద. ఆ 12 అరకలు అంటే మిగతా 12 మంది తోలుతున్నట్టే కదా. ఆ 12లో ఎవరో ఒకరి మీద వేయచ్చు కదా. ఎందుకు కనిగిరిలో మనల్నే దేవుడు ఏర్పాటు చేసుకోవడం? ఈ కనిగిరిలో ఎంతో మంది ఉంటుంది, ఎందుకు మనల్నే దేవుడు పిలవడం, మనకే రక్షణ ఇవ్వడం, మన కోసమే దిగి రావడం, మనల్నే తగిన సమయంలో ఆ పరప్రాణంతో ఉన్న మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకోవడం, ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ ఎలీషా మీద ఏం వేశాడంట?
దుప్పటి వేసినట్లుగా 3వ తలంపులో మనం చూస్తాం. దుప్పటి వేయడము అనేది ఏం చూపిస్తుందంటే కోరుకోవడము, లేక ఏర్పాటు చేసుకోవడము, లేక ప్రత్యేకించుకోవడము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45:6 వచనం. 45:6 తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ, నీవు నన్ను తెలుసుకోనప్పటికీ, నీవు నా దగ్గరికి రానప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని. అప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. దేవుడు ఎలీషా మీద దుప్పటి వేశాడు. కాబట్టి ఎలీషా ఎవరు? ఏలియా బహుశా తిరిగిపోయి ఉండొచ్చు. ఏలియా చేసినట్లు అద్భుత కార్యాలు బహుశా వినుండొచ్చేమో కానీ తెలిసి ఉండకపోవచ్చు ఫలానా వ్యక్తి అని. కానీ నీవు నన్ను ఎరగనప్పటికీ నేను నిన్ను ఏం చేశానన్నాడు? సిద్ధపరిచితిని. వాడు దేవుడు సిద్ధపరుచుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 16:9 యథార్థవంతులను తెలుసు కదా ఇవన్నీ రిఫరెన్స్ చెప్పగానే కొన్ని వాక్యాలు నోటెడ్ అయిపోయి ఉండాలి. ఇది బాగా నోటెడ్ అయిన వాక్యాలనే నేను చెప్తున్నా. యథార్థవంతులను బలపరుచుటకై ఏంటంట? యెహోవా కనుదృష్టి లోకమందంతటా. కాబట్టి యథార్థమైన మనల్ని బలపరచుడు కానీ కనుదృష్టి. ఎలీషా యథార్థవంతుడు, అందుకని ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తనను బలపరచడం కొరకే ఆయన చూశాడు. ఆయన కనుదృష్టితో కనపడ్డాడు. కనపడేసరికి ఎట్లున్నాడు తెలుసా? సోమరోడ్లాగా లేడు. సామెతల్లో ఉంది రిఫరెన్స్లన్నీ ముందుకు పోతే ఎందుకులని. సోమరోని చేతులంట ఏం చేయమంట? పని చేయనొల్లవు రాయబడి ఉంది. సోమరువాడు పక్క నుండి నష్టం చేయని వాడికి సోదరుడు రాయబడ్డాయి సంగతులన్నీ. వాడు చేయడు, ఇంకోటి చేయనీయుడు. కాబట్టి ఎలీషా ఎట్లా కనపడుతున్నాడు అంటే దేవునికి పనిచేసేవాడిగా, శ్రద్ధ కలిగిన వాడిగా. 3వదిగా తాను సిద్ధపరచబడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దుప్పటి తన మీద వేయబడింది. 3వది దేవుని సిద్ధపరుచుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 13:14 చదవండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. కాబట్టి ఏం చేస్తున్నారంట? వాళ్ళు దేవుణ్ణి ధరించుకున్న వారై. కాబట్టి దుప్పటి వేయబడ్డది. ఏలియా తీసుకెళ్ళిపోయి దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఇప్పుడు ఎలీషా మీద ఏముంది అంటే వస్త్రం ఉంది. ఎలీషా మీద దుప్పటి పడ్డది. అందుకని ఇక్కడ అంటాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును మీరు ధరించుకున్నారు. మీ మీద పడ్డది ఆయన వస్త్రం. ప్రభువే మన మీద పడిపోయాడు. ప్రభువే మన మీద ఉన్నాడు. దుప్పటి కాదు. దుప్పటి ఎలీషా మీద అయితే దుప్పటి కనపడుతుంది కానీ మనం ఎవరు ధరించుకున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తును ఈనాడు మనం ఏం చేసుకున్నామట? మనము ధరించుకున్నవారము. అది ప్రభు రక్తంతో కడగబడ్డాం. సామాన్యులు కాదు మనం. యేసుప్రభువారు దుప్పటి మన మీద ఉంది. ఆయన రక్తమే ఆ దుప్పటి. ఆయన్నే మనం ధరించుకున్నాం. కాబట్టి ఆయన చేత మనం కప్పబడ్డాం. అందుకంటాడు దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11:32. తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారంట? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంతే. దేవుణ్ణి ధరించుకున్నవారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ధరించుకున్నవారు, దేవుని మన మీద పడిన దుప్పటిని ధరించిన వారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యములు చేసేవారు. ప్రభుబిడ్డలంగా దేవుని ధరించుకున్న నువ్వు నేను గొప్ప కార్యాలు చేసేవారంగా ఉంటాం. గొప్ప కార్యాలు చేయాలి. అందుకనే దేవుడు మనల్ని సిద్ధపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. శక్తి వంచన లేకుండా, సోమరులం కాకుండా, పట్టబోవాలం మనుషులకు కాదు దేవునికే కనుక పరివారంగా మంచి క్రియలు కనబడాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి కిటికీలు వేసేయండి, అలా వేస్తున్నారు. కాబట్టి
మనం ఎలా కనబడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎలీషా మీద దుప్పటి, దేవుడు ధరించుకున్నాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును మనము ధరించుకున్నవా. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం లూకాసు వార్తలో రండి 47వ వచనం. లూకాసు వార్త 12:47 చదవండి. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన, తన యజమాని చిత్తం ఎరిగి కూడా, దేవుని ఉద్దేశం ఏంటో తెలిసి కూడా, ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంగతి ఎరిగి కూడా ఆ ప్రకారం సిద్ధపడకపోతే ఏమవుతుందంట? అనేకమైన దేవ. కాబట్టి యజమానుడి చిత్తం ఎరిగి కూడా అలా ప్రవర్తించకపోతే, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని ఎరిగి కూడా మనం అలాగూ జీవించకపోతే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే పాపం అది. కాబట్టి యజమానుడి చిత్తమెరిగి అలా ప్రవర్తించకపోతే అది దెబ్బలు తగులుతాయి, నేరం అది. కాబట్టి మేలైనది ఏంటో తెలిసి కూడా అలాగూ ప్రవర్తించకపోతే అదే పాపము. మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేయని అవసరం లే. కాబట్టి పాపం చేయవాడు ఎవడో వాడు దేవునికి దూరస్తుడు. మేలైనది చేయని ఎరిగి కూడా, మేలైనది చేయాలని తెలిసి కూడా చేయని వాడు ఏం చేసిన వాడు అవుతాడంట? పాపం చేసిన వాడు. దేవుని ఏర్పాటు చేసుకున్నది, దేవుడు మనల్ని సిద్ధపరుచుకున్నది మనం పాపం చేసిన వారంగా, పాపంలోనే మనం మరణించి దేవునికి దూరంగా జీవించాలని కాదు. కాబట్టి మేలైనది చేయని ఎరిగి కూడా చేయకపోతే అది మన దేవుని దృష్టిలో ఏమవుతుంది చెప్పండి? అది పాపం. బట్ ప్రభుడెలం మనం అలాంటి వారంగా ఉన్నాం. తెలుసో తెలియకో మేలైనది చేయని ఎరిగి కూడా చేయక అలాగ పాపాన్ని ఒకవేళ అంటున్నాడు, వాక్యంలో సెలవిస్తుంది, మెట్టుకు యేసు క్రీస్తును ధరించుకున్న వారం మనం. ఆయన ధరించుకున్నాం. ఆయన మన మీద ఉన్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తం మన మీద, మన హృదయాల మీద ప్రోక్షించబడ్డది ప్రభుని చేర్చుకున్న రోజు. కాబట్టి మనం ఎలాంటి వారుగా ఎలీషా కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2:2 నీ క్రియలను నీ కష్టమును చాలంతే, చాలంత వరకు. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతాను. దేవుడు ఎరుగుతాడు, మన క్రియలు ఎరుగుతాడు. మేలైనది చేయకపోయినా అది ఎరుగుతాడు. కాబట్టి మనము ఇక్కడ ఎలీషాని గురించి 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 3 విషయాలలో ఎలీషా ఎలాంటి వాడిగా కనబడుతున్నాడు అని అంటే, ఒకటి తాను చూస్తే కనబడుతున్నాడు. అబ్రహాం కనపడుతున్నాడు, సౌలు కూడా కనపడ్డాడు. ఎక్కడ? సామాన్లో భయపడ్డాడు, దాంకుంటున్నాడు, పారిపోతున్నాడు. పోయినాడు మనం ఎలా కనబడుతున్నాం? కనబడకుండా పారిపోవాలని, కనబడకుండా దాంకోవాలని. ప్రభు అంటున్నాడు, నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగలవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడుంటాడు? ఆయన కను దృష్టికి మరుగైంది ఏముంది చెప్పండి? ఎప్పుడు దాగలేదు, పారిపోలేదు. అందుకని యోనా అనుకున్నాడు తర్షీషులకు పోవాలని. ఆయన చెప్పింది ఇటుపోయా అంటే, నేను అడుకొని ఇటుపోతాను, మీ ఇష్టమే, నా ఇష్టం కూడా వెళ్ళాలా, నేనెందుకు చేస్తా, నేనెందుకు పోతా అని చెప్పి కనపడకుండా పోవాలని చూశాడు యోనా. వాడ దిగువ భాగమునికి పోయి, ఎవరికి కనపడకుండా వాడ దిగువ భాగమునికి పోయి, అటు దేవుని కనుదృష్టికి కనపడింది, మరుగైంది ఏది కూడా లేదు. అబ్రహాము కనపడుతున్నాడు. 26వ అధ్యాయంలో చదువుకున్నాడు, అతడు నా మాట విని నా నియమాలను గైకొనువాడు. ఈనాడు దేవుని నియమాలు ఆజ్ఞలు గైకునే వ్యక్తిగా కనబడుతున్నామా లేమా అన్నది మనం పరీక్ష చేసుకుంటాం. మొదటి తలంపు. రెండవదిగా ఎలీషా దుక్కి దున్నుతూ ఉన్నాడు, సౌరుడు కాదు. చేతికి వచ్చిన పనిని శక్తిని వంచన చేసుకునే వ్యక్తి కాదు. మంచి గట్టివాడు పని చేయడంలో, శ్రద్ధ కలిగిన వాడు పని చేయడంలో.
కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఎందుకు శ్రద్ధ, ఇంత మంచి గట్టి పనివారు, ఇంత శ్రద్ధ ఎందుకు అని అంటే, ఇది బహు గొప్పది పని, చిన్నది కాదు, చాలా గొప్పది, కడబోవాలో బహు గొప్పది. ఆ పని విషయమే ఎలాంటి శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నాం నువ్వు నేను. మన సామర్థ్యం చొప్పునిచ్చాడు. ఇది మన సొంత ప్రయోజనం కొరకు కాదు, అందరి ప్రయోజనం నిమిత్తం ఇవ్వబడ్డది ఈ పని. ఆ పని విషయంలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నాం? మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, ఈ ఎలీషా సిద్ధపరచబడ్డవాడు, సిద్ధపరచబడిన మనుషుడు. కాబట్టి ఇక మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం కాదు, కానీ వాక్యాన్ని వింటూ వచ్చాం. ఆ వాక్యాన్ని హృదయంలో ఒకసారి తలపోసుకున్నాం. ప్రభు వల్ల ఎదుట మనం ఉన్నాం. ప్రభు దగ్గర ఒక కాలం వస్తుంది, ఆ రాత్రి కాలం అది. అప్పుడు పని చేద్దామంటే కుదరదు, చేయలేము, ఉండదు. ఆయన వెతికినా కూడా దొరకడు, ఎంత వెతికినా దొరకడు. సమయం ఉన్నప్పుడే, దేవుడు మనకి శక్తి సామర్థ్యం ఇచ్చినప్పుడే ప్రభు మాటకు లోబడదాం. మేలైనది చేయని కూడా చేయకపోతే మనం పాపం అవుతాం. పాపం అవుతుంది అది మన ఆత్మీయ జీవితం. పాపం చేయవాడు దేవుడికి దూరస్తుడు, దేవుని దగ్గరికి పోలేము, అది అసంభవం కూడా. కాబట్టి పరీక్ష చేసుకుందాం ఒకసారి. తన యజమాని చిత్తం మేరకు కూడా అలా సిద్ధపడకపోతే చాలా దెబ్బలు తగులుతాయి. అది ఆత్మీయంగా ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభు అదైతే క్షమించి మన్నించు. మీ పని పరిచర్య విషయంలో, మీ మందిరం లేక నా ఆత్మీయ జీవితం ఎలా కనబడుతున్నాను దేవుని, తక్కువగా కనపడతావేమో తక్కిట్లో పెడితే. రాజులో పెట్టి తూచాడంట ఆయన, చూస్తే తక్కువగా కనపడ్డామే, ఎంతో ఎక్కువగా అనుకున్నాడు ఆయన, అది తక్కువగా కనపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన నష్టాలే. ప్రభు దగ్గర ఒకసారి క్షమాపణ పొందుతూ ప్రభు యొక్క బలను మనం సమీపించే వారుగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయపడుగా. కొన్ని నిమిషాలు పరీక్ష చేసుకుందాం. ఆ రీతిగా ప్రభు యొక్క బలని మనం సమీపించే వారుగా